హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 ఎలా సాగుతుంది అని చూస్తే చాలామంది మాస్క్ మ్యాన్ మంచోడు మంచోడు అనుకుంటే ఈ హృదయ మానవుడు హృదయకాలయం సినిమా చూపిస్తున్నాడు అనిపిస్తోంది. అలాగే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన మన కామనర్స్ అందరి పరిస్థితి చూస్తే రాను రాను రాజుగారి గుర్రం గాడిదవుతోందా అనిపిస్తోంది. ఇక గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ని చూస్తే స్టేజ్ మీద రెండు ఇంట్రెస్టింగ్ సంఘటనలు, లోపల హౌస్ లోపల ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన నన్ను కొంచెం ఆలోచింపజేశాయి. నెంబర్ వన్, ఇద్దరు అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్స్ వచ్చారు, అలాగే సూపర్ హోస్ట్ వచ్చారు. కానీ మూడవ జ్యూరీ మెంబర్ అభిజిత్ రాలేదు. ఎందుకు రాలేదు? పైగా అతని రికమెండేషన్ అంటూ ఒక వ్యక్తిని ప్రకటించారు, మర్యాద మనీష్ను. అభిజిత్ క్యారెక్టర్ను, అభిజిత్ ప్రవర్తనను, అభిజిత్ బిహేవియర్ను చాలా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఒక అభిజిత్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తిగా నాకు అనిపించింది ఏంటంటే, ఆ అనౌన్స్మెంట్ అభిజిత్కు ఇష్టం లేదు. అనౌన్స్మెంట్ వేరేది చేయాలనేది అభిజిత్ ఆలోచన. కానీ వీళ్ళు అభిజిత్ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ షో బెనిఫిట్ కోసం వేరే రకమైన అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి నేను దాన్ని ఎండాస్ చేయను అని అభిజిత్ వచ్చి ఉండడు అనేది నా ఒపీనియన్. అయితే అభిజిత్ దృష్టిలో ఇంకొక కంటెస్టెంట్ ఉన్నాడు అనేది నా ఒపీనియన్. ఆ కంటెస్టెంట్ గురించి అభిజిత్ మాట్లాడిన 2 సెంటెన్సెస్ గమనిస్తే, నువ్వు చాలా హానెస్ట్గా ఆడావు, ఇంటిగ్రిటీని నువ్వు నిలబెట్టుకున్నావు అన్నాడు. అలాగే వెరీ గుడ్ బ్రదర్, ఈ గేమ్ను నేనైనా కూడా ఇలాగే ఆడేవాడిని అన్నాడు. కానీ ఆ వ్యక్తి బిగ్ బాస్ ఫార్మాట్కు అర్హుడు కాదు అని బిగ్ బాస్ టీం భావించి అతన్ని బయట వదిలేశారు. ఇన్ఫ్యాక్ట్ నా దృష్టిలో కూడా అతను బిగ్ బాస్ ఫార్మాట్కు సూటబుల్ కాదు అనేదే నా ఒపీనియన్ కూడా. సో వాళ్ళు ప్రకటించిన తన రికమెండేషన్గా ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ అనౌన్స్మెంట్ను నేను ఎండార్స్ చేయట్లేదు అనే విషయాన్ని సింబాలిక్గా చెప్పకనే చెప్పాడు అభిజిత్ అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? ఇక స్టేజ్ మీద జరిగిన మరొక ఇంట్రెస్టింగ్ ఘటన ఏంటంటే భరణి ఎంట్రీలో బిగ్ బాస్ టీం క్రియేట్ చేసిన ఆ మెలో డ్రామా అనేది అతని ఎంట్రీకి ఒక స్పెషాలిటీని ఇచ్చిన తీరు కానీ, ఇవన్నీ భరణికి బిగ్ బాస్ టీం దృష్టిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చెప్తా ఉన్నాయి. అలాగే ఇదే భరణి రేపు ఇంట్లో బయట, అంటే బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ హౌస్ బయట కూడా గేమ్ను కంట్రోల్ చేయబోతున్నాడు అనేది నా ఒపీనియన్. అదేంటి, ఇంట్లో ఎలా కంట్రోల్ చేస్తాడు, ఇంటి బయట ఎలా కంట్రోల్ చేస్తాడు అంటే, హౌస్లో అతనికి ఉన్న ఏజ్ కానీ, అతనికి ఉన్న స్టేచర్ కానీ, వీటన్నిటి వల్ల అతను ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లాగా అతను ఇంట్లో ఆట జరిగే తీరును, మిగతా వాళ్ళ ఆటను తన మాటల ద్వారా ప్రభావితం చేయడానికి చూస్తున్నాడు కూడా ఇప్పుడు ఆల్రెడీ. మొత్తం హౌస్మేట్స్ అందరూ నామినేట్ అయ్యారు, అతను ఒక్కడు నామినేట్ అవ్వలేదు. టెనెంట్స్ తరపు నుంచి, ఐఎమ్ సారీ, టెనెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు, ఇతను ఒక్కడు నామినేట్ అవ్వలేదు. ఓకే, మర్యాద మనీష్కి అవకాశం రాలేదు. అతని చేతికి హ్యామర్ వస్తే అతను ఖచ్చితంగా భరణిని నామినేట్ చేసే అవకాశం ఉండేది. కానీ అతని చేతికి హ్యామర్ రాలేదు. కానీ అది ప్రాబబిలిటీ మాత్రమే. మర్యాద మనీష్కు భరణి ఒక్కడి మీదే కాదు, ఇంకొక ఇద్దరి మీద కూడా చాలా స్ట్రాంగ్ డిసప్రూవల్ ఉంది. రాము రాథోడ్, సంజన, భరణి, వీళ్ళ ముగ్గురి మీద చాలా స్ట్రాంగ్ డిసప్రూవల్ ఉంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, అసంతృప్తి ఉంది మర్యాద మనీష్కు. సో కనీసం ఒక 33.3% అన్న ఛాన్స్ ఉండేది భరణి నామినేట్ అవ్వడానికి, మర్యాద మనీష్ చేతికి హ్యామర్ వచ్చి ఉంటే. కానీ మర్యాద మనీష్ చేతికి హ్యామర్ రాలేదు, భరణి నామినేట్ అవ్వలేదు. టెనెంట్స్లో ఏకైక నామినేట్ కాని కంటెస్టెంట్గా భరణి మిగిలిపోయారు. ఇది అతను హౌస్లో ఆటను కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ ఎంతగా ప్రభావితం చేస్తున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది నా ఒపీనియన్. సో హౌస్లో ఈ రకంగా కంటెస్టెంట్స్ ఆట తీరును కానీ, ఆలోచన విధానాన్ని కానీ కంట్రోల్ చేయగలుగుతున్నాడు ఈయన భరణి. అలాగే హౌస్ బయట మరి ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు అంటే, హౌస్ బయట ఆయనకు మెగా కాంపౌండ్ నుంచి స్ట్రాంగ్ బ్యాకప్ ఉంది. నాగబాబు గారికి ప్రియమిత్రుడు అవనివ్వండి, ప్రియ శిష్యుడు అవనివ్వండి, ఈయన నాగబాబు గారితో పాటు జిమ్కు రోజు వెళ్తారు. వీలైనంత ఎక్కువ టైం నాగబాబు గారితోనే స్పెండ్ చేస్తారు.
సో మెగా కాంపౌండ్ నుంచి సపోర్ట్ ఉంది. హౌస్ బయట ఎవరికి ఎక్కువ పెద్ద పిఆర్ సపోర్ట్ ఉంటే వాళ్ళకు ఆటోమేటిక్గా బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ అతిపెద్ద పిఆర్ టీమ్ హౌస్ బయట ఆటను ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ఆటోమేటిక్గా అనాథరైజ్డ్ అన్అఫిషియల్ పోల్స్ను వాళ్ళు ఇంపాక్ట్ చేస్తారు. అలాగే రివ్యూయర్స్ ఇచ్చే రివ్యూస్ను కూడా వాళ్ళు ప్రభావితం చేస్తారు. ఎలా అంటే మన రివ్యూయర్స్కు ఒక అలవాటు ఉంది కదా, ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అది లైక్ చేయండి అని, కామెంట్ చేయండి అని. సో ఈ లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేవి పిఆర్ టీమ్స్ నుంచి వస్తాయి. ఎక్కువ లైక్స్, షేర్స్, కామెంట్స్ ఎప్పుడైతే ఎవరికి ఫర్గా మాట్లాడినప్పుడు వస్తాయో ఆటోమేటిక్గా వాళ్ళకు బైండ్ ఓవర్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు కోరుకుంటున్నది వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు కోరుకుంటున్నది వీళ్ళు ఇవ్వాలి కదా ఆటోమేటిక్గా. మ్యూచువల్ బెనిఫిట్స్ అంతే ఇవి. సో న్యాచురల్గా పిఆర్ టీమ్ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్లకు సపోర్ట్గా మాట్లాడినప్పుడు వ్యూస్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, షేర్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి. సో బర్నీ గారికి ఫర్గా మాట్లాడినప్పుడు, అనుకూలంగా రివ్యూస్ ఉన్నప్పుడు వీళ్ళకు వ్యూస్ పెరిగిపోతాయి. సో ఆటోమేటిక్గా దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక మోస్ట్ కాంట్రవర్షియల్గా ఈ మధ్య కనపడిన రెండు చూస్తే రీతూ చౌదరిని తనుజ ఏమన్నా వాంటెడ్గా ఆమెకు గాయమయ్యేలా ఆడిందా ఆట అనేది విధంగా లేనే లేదు. ఎందుకంటే అక్కడ మనం పాస్ పెట్టి చూస్తే తనుజ ఆ రెండు క్రాస్ అవుతున్న క్రాస్ ఓవర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ను క్రాస్ చేస్తున్నప్పుడు తనుజ మనం గమనిస్తే కనీసం 1.5-2 అడుగుల దూరంలో ఉన్నారు రీతు చౌదరి. కేవలం ఆమె చెయ్యి మాత్రమే ఈ క్రాస్ ఓవర్ పాయింట్ దగ్గరికి వచ్చింది. సో ఎక్కడో ఉన్న రీతు చౌదరి తల మీద గాయం అయ్యేలాగా చేసే ప్రసక్తే లేదు. అదేంటంటే ఆ పక్కన సైడ్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్కున్న వెల్డింగ్ కానివ్వండి, లేకపోతే ఆ బ్రేజింగ్ చేసినప్పుడు ఇవి ఏదన్నా ఫ్లేక్స్ బయటకుండి అవి ఏవో గీసుకున్నాయి ఆమెకు. ఆమె చాలా ఫాస్ట్గా వస్తున్నప్పుడు ఆ పక్కన ఫ్రేమ్ ఉంది కదా, ఆ నెట్ను ఒక ఫ్రేమ్కు బిగించున్నారు. ఆ ఫ్రేము ప్రాపర్గా వెల్డింగ్ చేసి దాన్ని బ్రేజింగ్ చేసి గ్రైండింగ్ చేసినట్లు లేరు. సో ఎక్కడో ఏదో ఒక పీస్ బయటకు వచ్చి మిగిలిపోయి ఆ పీస్ ఆమెకు గీసుకున్నట్టుంది. అయితే బిగ్ బాస్ టీము ఫస్ట్లో వాళ్ళకు హెల్మెట్స్, ఈ గాగుల్స్ ఇవ్వలేదు. తర్వాత హెల్మెట్స్, గాగుల్స్ కూడా పంపించారు ఈమెకు దెబ్బ తగిలాక. ఆ పని ముందే చేసుంటే బాగుండేది. మొట్టమొదటి టాస్క్లో రక్త తర్పణం జరగాల్సిందే అనుకున్నట్టున్నాడు బిగ్ బాస్ పాపం. సో అందుకే హెల్మెట్, గాగుల్స్ పంపించలేదు. ఆ తర్వాత పంపించారు, రక్త తర్పణం జరిగిపోయింది. అయితే ఇక్కడ తనూజ గురించి 2 మాటలు మాట్లాడి తీరాలి. తనూజ చాలా ఫియర్లెస్గా ఉంది ఆమె యాటిట్యూడ్. నామినేషన్స్లో అంతమంది తన మీద పడిపోతూ ఉన్నా కూడా ఏమాత్రం తొణకకుండా, బెణకకుండా వాళ్ళందరికీ సమాధానం చెప్పిన తీరు కానీ, మధ్యలో ఎవరైనా ఇంటర్వ్యూని అయితే వాళ్ళను అంత ఫామ్గా ఆగండి, ఆగండి, లెట్ మీ కంప్లీట్ అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేసిన తీరు కానీ నిజంగా ఎక్సలెంట్. మరి ఆ తనుజ రీతూ చౌదరికి పాపం దెబ్బ తగిలింది. ఆ టైంలో అలా అడగడం కరెక్టేనా అంటే ఆమె బాడీ అసలు ఎక్కడా తగలలేదు. చెయ్యి మాత్రమే అడ్డం వచ్చింది మాత్రమే ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె ఫోకస్ అంతా టాస్క్ మీద ఉంది. ఎంత ఫాస్ట్గా మనం అవతల ఇంటికి చేరాలి అనే దాని మీద ఉంది. సో ఈమె బాడీ అనేదే నాకు మధ్యలో రాలేదు కదా, చెయ్యి మాత్రమే వచ్చింది కదా, ఆ చెయ్యి కూడా నన్ను ఆపడానికి వచ్చింది. ఆ ఆపే ప్రయత్నంలో ఏమన్నా తను గాయపడిందా, లేకపోతే ఎలా అయింది గాయం అనేది ఆమెకు తెలియలేదు. కానీ యాక్చువల్గా ఇక్కడ రీతూ చౌదరి ఇనిషియేషన్ తీసుకోవాల్సింది. నాకు తగిలిన గాయం తనుజ వల్ల కాదు, ఈ రకంగా ఫ్రేమ్ తగిలింది నాకు తలకు అని ఆమె చెప్పుండాల్సింది. ఆమె చెప్పలేదు. తనుజ అడిగింది, తప్పులేదు, ఖచ్చితంగా తప్పులేదు. తనుజ ఈజ్ వన్ పర్టికులర్ కంటెస్టెంట్ టు వాచ్ అవుట్ ఫర్ అనేది నా ఒపీనియన్. అలాగే ఆమె చాలా దూరం ముందుకెళ్తారు అనేది కూడా నాకు అనిపించింది. ఆమెకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆ ఒపీనియన్స్కు ఆమె స్టాండ్ కూడా అలాగే చాలా స్ట్రాంగ్గా, ఫర్మ్గా ఉంది. అయితే మన ఎదవలు మళ్ళీ తెలుగు, కన్నడ ఇలా తీసుకురాకపోతే మాత్రం తనుజ చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు లైవ్లో గుడ్డు పోయింది. గుడ్డు ఎవరు కొట్టేశారు? సంజన గారు కొట్టేశారు. సంజన గారికి ఆమె బేబీకి బర్త్ ఇచ్చి 5 మంత్స్ అయిందంతే. 5 మంత్స్ బేబీ ఉన్నారు ఆమెకు. సో ఆమె బాడీకి కొన్ని పర్టికులర్ నీడ్స్ ఉంటాయి, పర్టికులర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆమె ఎగ్ తింటాను అని చెప్తావా అని అడిగితే నేను చెప్పను, నేను ఇన్వాల్వ్ అవ్వను అని మాట ఇచ్చేసింది తనుజ.
ఆ మాట మీద అలా నిలబడిపోయిందంతే. అది తప్పా, రైటా అనేది వదిలేస్తే తను ఒక మాట ఇచ్చింది. అవతల వ్యక్తి తప్పుడు వ్యక్తా, అవతల వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంది అనే దాంతో సంబంధం లేకుండా తను ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట మీద అలా నిలబడిపోయిందంతే. అవతల వ్యక్తి బిహేవియరు, అవతల వ్యక్తి క్యారెక్టర్‌కు సంబంధించిన విషయం. కానీ మనం మాట ఇవ్వడం అనేది మన క్యారెక్టర్‌కి సంబంధించిన విషయం. సో, మన క్యారెక్టర్ మనం నిలబెట్టుకోవాలి అని తనిచ్చిన మాట మీద తను అలా నిలబడిపోయిందే తప్ప, అవతల వ్యక్తి క్యారెక్టర్ మీద బేస్ అయ్యి తాను మాట తప్పాలనే ఆలోచన కూడా చేయలేదు తనూజ. తను ఎంతమంది ఎన్ని సార్లు అడిగినా కూడా చెప్పనే చెప్పలేదు. ఆవిడ తీసుకుంది, తిన్నది, నాకు తెలుసు, నాకు చెప్పింది అనే విషయం చెప్పనే చెప్పలేదు. కానీ సంజనానే వచ్చి నేను ఎగ్ తీసుకున్నాననే విషయం రాముకు తెలుసు, భరణికి తెలుసు, తనుజకు తెలుసు అని ఆవిడ చెప్పారు. అప్పుడు కూడా అదే స్టాండ్ మీదే ఉంది తనుజ. నేను మాటిచ్చాను కాబట్టి నేను మాట మీద నిలబడ్డాను. ఆ మాట మీద నిలబడడం తప్పా, రైటా అనేది తర్వాత విషయం. ఒకవేళ తప్పైతే దానికి తగిన పనిష్మెంట్‌కు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఆ పనిష్మెంట్ తీసుకోవడానికి కూడా నేను రెడీ అని చాలా క్లారిటీ ఆఫ్ థాట్‌తో చెప్తా ఉన్నారు. ఇంకా ఎలాగూ సంజన గారి టాపిక్ వచ్చింది కాబట్టి, సంజన ఫస్ట్ డే నైట్ ఆమెను నామినేట్ చేసిన నైట్ గురించి మాట్లాడుతున్నాను. ఆమెను ఓనర్స్ అందరూ కలిసి నామినేట్ చేస్తారు. నామినేట్ చేసిన రోజు నైటు ఆమె తన మంచం మీద పండుకొని ద గేమ్ బిగిన్స్ నౌ అన్నారు. ఆ మాటను చాలా పర్ఫెక్ట్‌గా ఫాలో అయిపోతున్నారు. వాష్‌రూమ్‌లో గొడవ చేయడం గానీ, ఆ తర్వాత ఈరోజు ఎగ్ గురించి గొడవ చేయడం గానీ, ఇలా ఆమె ఆ సిట్యుయేషన్స్‌ను ఎంత దీనికి ఒక మేహం క్రియేట్ చేస్తున్నారక్కడ. చేసి తాను తన ఉనికిని చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారక్కడ. అది పాజిటివా? నెగెటివా? బిందు మాధవి చెప్పినట్లు ఓటీటీ సీజన్‌లో బిందు మాధవి ఒక మాట అంటారు. పాజిటివ్ ఆర్ నెగెటివ్ మీ మీద ఒక ఒపీనియన్ అనేది ఏర్పడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడాలంటే చాలా కాలం పడుతుంది. నెగెటివ్ ఒపీనియన్ చాలా ఈజీగా ఏర్పడుతుంది ఎవరికైనా. సో, ఈమె గొడవ చేయడం వల్ల నేనొక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను. 'బిగ్ బాస్' టీమ్‌కి కావాల్సింది ఇట్లాంటోళ్ళే. సో, ఈమె 'బిగ్ బాస్' టీమ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో, ఈవిడని ఇప్పుడిప్పుడే 'బిగ్ బాస్' టీమ్ అయితే వదులుకునే ప్రసక్తే లేదు. ఏదో రకంగా కాపాడుకుంటూ వెళ్తారు ముందుకు. ఇక మన ఓనర్స్ టీంలో, కామనర్స్ టీంలో చూసుకుంటే రాజుగారి గుర్రం గాడిద అయినట్లే ఉంది. మన హృదయమానవుడు హృదయకాలేయం చూపిస్తున్నాడు మనకు. అలాగే మనీష్ మనీష్ మర్యాద అతను ఒక జోన్‌లోకి ఒక రకమైన హాలుసినేషన్‌లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి తానేదో ఓవర్ థింకింగ్ చేసేయడము, అవే నిజాలని భ్రమపడిపోవడము. సో, అతను కొంచెం ఔట్ ఆఫ్ జోన్ అవుతున్నాడు అనిపిస్తోంది నాకు అతన్ని చూసినప్పుడు. ప్రియ కంటెంట్ క్వీన్ కాబోతోంది ఈ సీజన్‌లో అని అనిపించింది. ఆమె ప్రతి చోట తాను తన కంటెంట్ కోసం పాకులాడుతున్న తీరు చూస్తే కంటెంట్ క్వీన్ ఆఫ్ సీజన్ 9 ప్రియా అవుతుంది అనిపించింది నాకైతే. ప్రియాకు మన 'సోల్జర్ కళ్యాణ్'కు జరిగిన ఒక సీన్ మనం గమనిస్తే దాంట్లో తనుజ ఏదో చెప్పింది. దానికి కళ్యాణ్ నవ్వాడు. 'సోల్జర్ కళ్యాణ్' నవ్వాడు. తర్వాత సెకండ్ టైం మళ్ళీ అదే మాట తనూజ అంటే, ప్రియ కాదు, అది నవ్వాల్సినంత విషయం కాదు అని చెప్పింది. అయినా కానీ కళ్యాణ్ దాన్ని చాలా క్యాజువల్‌గా తీసుకున్నాడు. ఒక ఫన్‌గానే తీసుకున్నాడు. అది పెద్ద విషయం కూడా కాదు. అయితే ఆ తర్వాత ప్రియ కళ్యాణ్ క్లాస్ తీసుకుంది. క్లాస్ తీసుకుని, "అది నాకు నచ్చలేదన్నాక కూడా నువ్వెందుకు నవ్వావు?" అని అడిగితే, అంటే అది ఫన్ మాటే కదా! ఆ ఫన్ మాటకు నాకొచ్చిన రియాక్షన్ నవ్వు అనేది. అంటే, "కాదు కాదు నా ఎమోషన్‌ను పట్టించుకోవా" అంటే కళ్యాణ్ చాలా సూటిగా ఒక సెంటెన్స్ అడిగాడు. అంటే నా రియాక్షను నీ ఎమోషన్‌కు రిలేటెడ్‌గా ఉండాలా అని అడిగాడు. సో, నాకొచ్చిన రియాక్షన్‌ను నేను యాజ్ ఇట్ ఈస్‌గా చూపించకూడదు. నీ ఎమోషన్‌ను బట్టి నేను రియాక్ట్ అవ్వాలి. అంతే కదా! అదేగా నువ్వు చెప్తుంది అని అడిగాడు. అడిగితే సౌండ్ లేదు ప్రియాకైతే. నేను ఆ మాటల మరాఠీని నేను ఎవరినైనా గానీ ఏదైనా మాట్లాడి కన్విన్స్ చేసేయగలను. నేను నేను చాలా అద్భుతంగా మాట్లాడగలను అనుకునే ప్రియ ఆ ఒక్క సెంటెన్స్‌కు సౌండ్ లేదసలు. స్విచ్ ఆఫ్ అయిపోయిందంతే. ఆ తర్వాత నామినేషన్స్‌లో మన హృదయకాలేయంతో హృదయమానవ్ మాస్క్ మ్యాన్‌తో మాట్లాడేటప్పుడు ఒక స్టాండ్ మీద ఉన్నాడంతే. నేను భరణి ఇమాన్యుయల్‌కు పోటీ పెట్టాలనుకుంటున్నాను. మీరు అంటే వీళ్ళిద్దరిని అడిగారు. 'బిగ్ బాస్' వాళ్ళిద్దరిని అడిగాడు. ఎవరు ఏ ఇద్దరు నెక్స్ట్ రౌండ్‌లో కంపీట్ చేయాలి అని మీరనేది మీ చేతిలో పెడుతున్నానని
మన మాస్క్ మ్యాన్‌ను, సోల్జర్ కళ్యాణ్‌ను పిలిచాడు బిగ్ బాస్. అక్కడ ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా అద్భుతంగా మాట్లాడతాను. నేను మాట్లాడితే ఎదుటోళ్ళు షటప్ అయిపోవాల్సిందే అనుకునే మాస్క్ మ్యాన్‌ను కన్విన్స్ చేశాడతను. ఏమాత్రం వెనక్కి తగ్గలేదసలు. మాస్క్ మ్యాన్ ఏమంటాడు, నేను ఫ్లోరా షైనీకి, బర్నీకి పెడదాం అనుకుంటున్నాను కాంపిటీషన్ అంటాడు. ఎలా పెడతావురా అని అడిగాడు కళ్యాణ్. ఎలా పెడతావు అసలు? ఏమాత్రమైన మ్యాచింగ్ ఉందా? కనీసం మినిమం మ్యాచింగ్ ఉండాలి కదా! బయట చూసేవాళ్ళు జనాలు కూడా ఉంటారు కదా! వాళ్ళు చూసి మన మొహాల మీద ఊస్తారు కదా అని అడిగాడు. అంటే ఇవే వర్డ్స్ కాదులెండి. ఆల్మోస్ట్ ఇదే ఎక్స్‌ప్రెషన్ అయితే ఇదే. ఒక ప్రాపర్ టెక్నికల్ ఒక బ సపోర్టింగ్ దీంతో అతను అతని ఆర్గ్యుమెంట్‌ను సపోర్ట్ చేసుకున్న తీరు మాత్రం విత్ టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఫీడ్‌బ్యాక్‌తో పాటుగా సపోర్ట్ చేసుకున్నాడు అతను. ఏంటి, ఇతను యంగ్ ఏజ్‌లో ఉన్నాడు ఇమాన్యుయల్. కానీ భరణి ఏజు అబోవ్ మిడిల్ ఏజ్. కాబట్టి అతనికి అడ్రినలిన్ రష్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇతనికి అడ్రినలిన్ రష్ ఎక్కువ ఉంటుంది. అది ఇమ్మీడియేట్‌గా ఉంటుంది అడ్రినలిన్ రష్ అనేది. సో, ఇతను ఆహ్, 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 ఆ మొమెంట్‌లో, ఆ సర్జ్ ఆఫ్ ద మొమెంట్‌లో ఇతను ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అతనికన్నా. సో, గెలిచే అవకాశం ఏమాత్రమైనా అక్కడ ఉన్న ముగ్గురిలో సుమన్ శెట్టి, ఫ్లారా షైనీ, నెక్స్టు మన ఇమాన్యుయల్. ఈ ముగ్గురిలో ఎవరిని భరణికి పోటీ పెట్టాలి అంటే ఇమాన్యుయలే రైట్ ప్రాబబుల్ అని చెప్పి అతను ఆ మాటను సపోర్ట్ చేసుకున్న విధానం గానీ, కన్విన్స్ చేసిన విధానం గానీ, మాస్క్ మ్యాన్ చివరికి ఒప్పించి తీరాడు ఖచ్చితంగా. కంటెంట్ కోసం ప్రియా గానీ, శ్రిజ గానీ, మన మాస్క్ మ్యాన్ గానీ, మనీష్ గానీ, లేకపోతే డిమాండ్ పవన్ గానీ వీళ్ళంతా రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నా కూడా ఇతను కేవలం ఒక అబ్జర్వర్లా ఉండిపోతున్నాడు. అతని పాయింట్ పెట్టాల్సినప్పుడు మాత్రమే పాయింట్ పెడుతున్నాడు. పాయింట్ రాంగ్ అనిపిస్తే ఎవరినైనా కానీ క్వశ్చన్ చేస్తున్నాడు, తన మన లేకుండా. సో, సోల్జర్ కళ్యాణ్ కూడా కంటెస్టెంట్ టు వాచ్ అవుట్ ఫర్ అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? శ్రీజ మాట్లాడే విధానం కానీ, తన తప్పు జరిగినప్పుడు దానికి తనంతట తానే సారీ చెప్పి ఆహ్, తన తప్పును ఒప్పుకునే విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే తనూజతో చాలా స్ట్రాంగ్‌గా ఆర్గ్యూ చేసింది శ్రీజ నామినేషన్స్‌లో. కానీ తర్వాత ఈరోజు మార్నింగ్ లైవ్‌లో తనూజ దగ్గరికెళ్ళి కూర్చున్నప్పుడు తనూజ తాను ఆహ్, తన ప్రాబ్లమ్ గురించి చెప్పింది. ఎందుకు అలా చిరాకుగా ఉన్నావు అనే విషయం గురికి తను ఒక రీజన్ చెప్పింది. తను ఆ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అనే రీజన్ చెప్పగానే శ్రీజ ఇమ్మీడియేట్‌గా తన మీద చేతులు వేసి, "అయ్యయ్యయ్యో! నాకు ఈ విషయం తెలీదు. ఐ యామ్ వెరీ వెరీ సారీ. ఐ యామ్ ఆఫుల్లీ సారీ" అని చెప్పి తను తనకు సారీ చెప్తా ఉంది. శ్రీజ తాను తన పాయింట్ మీద నిలబడాల్సి వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది నిన్న. తను ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు తన నామినేషన్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది తన పాయింట్ మీద. కానీ తన పాయింట్‌లో చిన్న మిస్టేక్ ఉంది, హోల్ ఉంది అని తెలియగానే ఇమ్మీడియేట్‌గా వెనక్కి తగ్గి తప్పైపోయింది, నన్ను క్షమించు అని అడిగింది తనుజాను ఈరోజు శ్రీజ. సో, మొత్తం కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఏమైనా 2 గుర్రాలున్నాయి అంటే అవి శ్రీజ, సోల్జర్ కళ్యాణ్ అనేది నా ఒపీనియన్. మరి మిగతావన్నీ గుర్రాలు కావా అంటే ఏంటో మీరే చెప్పండి చూద్దాం. ఇంకా సెలబ్రిటీస్‌లో చూసుకుంటే సంజన గారు చెప్పా కదా! ఆమె అగ్గిపుల్ల గీసి వదిలేస్తారు. ఆ మంటలో చలి కాచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ మంటల వేడికి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా విలవిల్లాడిపోతా ఉంటే, దాన్ని చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే రకం మన సంజన గల్రాని. రాము రాథోడ్ చాలా సింపుల్‌గా, చాలా ప్లెయిన్‌గా, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. పైగా అతనిలో ఒక హానెస్టీ కనబడుతోంది. ఇక ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ దగ్గర స్పాంటేనియస్ కామెడీ ఉంది. కామెడీ చేయగలుగుతున్నాడు. అలాగే చాలా ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తున్నాడు. ఆ అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ముందే అసెస్ చేయగలుగుతున్నాడు. కానీ దానికి తగిన కౌంటర్ ఇవ్వడానికి తగిన యూనిటీ వీళ్ళ టీమ్‌లో లేకపోవడం వల్ల ఇతను వాళ్ళ చేతుల్లో ఓడిపోయి ఉండొచ్చు వీళ్ళ టీమ్ గాని. వాళ్ళని అసెస్ చేయడం అనే విషయంలో మాత్రం ఇమాన్యుయల్ చాలా పర్ఫెక్ట్‌గా, ఆన్ ద స్పాట్ పర్ఫెక్ట్‌గా ఉంటున్నాడు. ఇక 'సృష్టి వర్మ' చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ వోకల్‌గా కూడా. కానీ ఇంకా అంతగా ఆమె వోకల్ ఇది స్ట్రెంగ్త్ ఎక్స్‌పోజ్ అవ్వలేదు. కానీ ఎక్స్‌పోజ్ అయ్యే రోజు త్వరలోనే ఉంది. ఆమె
ఒక మంచి కంటెస్టెంట్ అవుతుందేమో అని నా ఒపీనియన్. ఇక సుమన్ శెట్టి, ఫ్లోరా షైని వీళ్ళు కేవలం ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా ఆ బిగ్ బాస్ టీమ్‌కు. అంటే ఫస్టు ఒక 1 ఆర్ 2 వీక్స్ ఎవరెవరు ఎలా ఉన్నారు? ఎవరు మన షోకు హెల్ప్ అవుతారు? ఎవరిని మనం కంటిన్యూ చేయాలి? ఎవరిని ఎలా ఎక్స్‌పోజ్ చేయాలి? అనే దాన్ని వీళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, వీళ్ళకు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడానికి ఫస్ట్ 2 వీక్స్‌లో ఎలిమినేషన్స్ కోసం పెట్టుకున్న వాళ్ళు సుమన్ శెట్టి గాని, ఫ్లోరా షైని గాని అనేది నా ఒపీనియన్. ఇక 'రీతూ చౌదరి' థాట్ ప్రాసెస్ బావుంది. ఆమె మాట్లాడే విధానం బావుంది. అలాగే మా టీవీ ఆస్థాన విద్వాంసుల జాబితాలోకొస్తుంది కాబట్టి, ఆమె కూడా చాలా ముందుకెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి నాకు. ఇంకా గ్రాండ్ లాంచ్ రోజు 3 సంఘటనలు నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయని చెప్పా కదా! దాంట్లో 2 చెప్పేశాను. అలాగే మూడోదేంటంటే అది హౌస్‌లో జరిగింది. హోమ్ టూర్ చేశాక నాగార్జున గారితో మన 'బిగ్ బాస్' చెప్పింది. "ఈ మార్పు సరిపోతుందా నాగార్జున" అని అడిగారు కదా! దాంట్లో నాకు వినపడిన అర్థం ఏంటంటే, హౌస్ సైజ్ పెంచాము అంటే రెంటల్ రేట్ పెంచాము స్టూడియోకు. అలాగే మీ రెమ్యూనరేషన్‌ను కూడా పెంచాము. సో, ఈ పెంపు సరిపోతుందా? మీరు ఎప్పటిలాగే మా చేతిలో డూడు బసవన్నలాగా, ఆట బొమ్మలాగా మేము చెప్పినట్లు ఆడతావరా లేదా? అని అడిగినట్టు నాకనిపించింది. మీరేమంటారు?